మంచిర్యాల జిల్లా మందమర్రి బొక్కలగుట్ట గ్రామ శివార్లోని చారిత్రాత్మక గాంధారి మైసమ్మ జాతర గత 3 రోజుల పాటు అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరకు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు పూజలు చేసి తమ తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇక గత 3 రోజులుగా జరిగిన ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుండి నాయకపోడు వంశస్థులు సుమారు 30 నుండి 40 వేల మంది మొక్కులు చెల్లించుకున్నారు. మీరు ఏదైతే సమ్మక్క సారక్క కానీ ఏదైతే నాగమ్మ జాతర కానీ ఏవైతే పెద్ద మొత్తంలో జరుగుతున్నాయో అదే వేలో ఈ మైసమ్మ జాతరని కొనసాగించాలని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. జై ఆదివాసీ, జై నాయకగౌడ్. మా ఆదివాసీ సంఘాల నాయకుడు ఆదివాసీ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు. వసతి ఏర్పాట్లు మరియు భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా మేము భోజన ఏర్పాట్లు చేశాము. పెద్ద మొత్తంలో అందరూ కూడా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని ఇక్కడ జాతరను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వాటి పట్ల ఇక్కడ ఉన్న ప్రజలకు చూసిన తర్వాత ఇంకా కూడా చాలా ఆనందం పెరిగింది. చాలా స్పిరిచువల్గా ఎలివేటింగ్గా ఫీల్ అవుతుంది. గడుపుతున్న ప్రజలకు కూడా వాళ్ళ అమ్మవారు దీవెనలుండి అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు జాతర చేసుకోవాలని అమ్మవారి దీవెనలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.